What exactly is aerospace engineering? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్స్ కు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కు, సిపిఎల్ కు, పైలట్ కు, ఈ 4 కోర్సెస్ కు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇక్కడ ముందుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే గనక ఇది మనకు విత్ ఇన్ స్పేస్ మూవ్ అయ్యే మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ అవ్వచ్చు, హెలికాప్టర్స్ లేదా చిన్న డ్రోన్స్, వీటి డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద లేదా మెయింటెనెన్స్ మీద. సో ఇక్కడ దీంట్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఏరోనాటిక్స్తో పాటు ఆస్ట్రోనాటిక్స్ కూడా మిక్స్ అయ్యింది. బట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మనకు ఆపర్చునిటీస్ అనేది నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయన్నమాట. ఇది కోర్స్ కంప్లీషన్ తర్వాత దీనికి ఇమీడియట్గా ఆపర్చునిటీస్ రావడానికి కూడా మనం ఏం చేసామంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయరే మనం స్పెషలైజేషన్ కూడా యాడ్ ఆన్ చేసాం. 2 months బ్యాక్ ఆపరేషన్ సింధూర్ చూసాము, ఆ తర్వాత అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత వెరీ రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధం. అక్కడ ప్రతి చోట మనకు మిసైల్స్ కనిపిస్తున్నాయి, రాకెట్ లాంచర్లు కనిపిస్తున్నాయి, రాడార్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇవన్నీ కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో కవర్ అవుతూ ఉంటాయి కదా. ఆబ్వియస్గా అండి, ఇదంతా కూడా ఇప్పుడు రాడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఒక భాగం అండి, ఒక పార్ట్ అన్నమాట. అందుకే మనము సో ఇప్పుడు ఏ చిన్న ఇన్స్టిట్యూట్ లోనూ కూడా కనిపించదు అనుకున్నప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటే జీడీ గోయంకా అన్నట్టుగా ఉంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కన్వెన్షనల్ మెథడ్లో ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్టయితే పిల్లల భవిష్యత్తు బంగారంగా మారుతుంది అండ్ భవిష్యత్తులో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు. డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అనే మాట కోసం ప్రతి ఒక్క పేరెంట్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీ అలాంటి కోర్సుల్ని ఆఫర్ చేస్తుంది అనేది. అలాంటి ఒక మంచి కోర్సుని అందించడమే ఈ ఎపిసోడ్ ఏకైక లక్ష్యం. జీడీ గోయంకా యూనివర్సిటీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సుని అందిస్తుంది. యూజువల్గానే మనకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది తెలుసు. వాట్ ఈజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్? దీంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, హలో అండి. నమస్తే. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చాలా చాలా తక్కువ యూనివర్సిటీసే ఆఫర్ చేస్తున్నాయి ఆ కోర్సుని. అందులోనూ మనం విన్నటువంటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ బీటెక్ తర్వాత ఇంకేదో కోర్సులో జాయిన్ అవుతే పైలట్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి మైండ్ సెట్ అదే ఉంటుంది తప్ప వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండి? అంటే చాలా మంది ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మధ్యలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అంతెందుకు ఇదే కాదు, ఈవెన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనుకుని కొంతమంది అంటే పైలట్ను, సిపిఎల్ను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనుకొని జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉంటారండి దాని గురించి స్టడీ చేయక. ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్స్కు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు, సిపిఎల్కు, పైలట్కు, ఈ 4 కోర్సెస్కు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. కొంత ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు, ఏరోస్పేస్కి అనేది కొంత సిమిలారిటీస్ అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ ముందుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే కనుక ఇది మనకు విత్ ఇన్ స్పేస్ మూవ్ అయ్యే మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ అవ్వచ్చు, హెలికాప్టర్స్ లేదా చిన్న డ్రోన్స్, వీటి డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద లేదా మెయింటెనెన్స్ మీద స్టూడెంట్స్కి అనేది ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆపర్చునిటీస్ కూడా 4 years తర్వాత కోర్స్ కంప్లీషన్ తర్వాత కేవలం ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మాత్రమే స్టూడెంట్కి ఉంటాయి అన్నమాట. ఏరోనాటికల్ కంప్లీట్ చేసిన వాళ్ళకు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది మళ్ళీ డిఫరెంట్ అండి. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో స్టూడెంట్ ఓన్లీ మెయింటెనెన్స్ సెక్టార్ వైపు అంటే సర్వీస్ సెక్టార్ వైపు మాత్రమే అక్కడ స్టడీ అనేది ఉంటుంది. జాబ్ ఆపర్చునిటీస్ కూడా మెయింటెనెన్స్ వైపే ఉంటుంది. ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లాగా డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు స్టూడెంట్కు ఆపర్చునిటీస్ ఉండవు అనమాట. ఓన్లీ సర్వీస్ సెక్టార్లోనే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అనేది ఆపర్చునిటీస్ ఉంటాయి. వెరాజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇది ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు ఒక సుపీరియర్ బ్రాంచ్ లాంటిది అనేసి చెప్పచ్చు. ఒక స్టెప్ ముందు. అవునండి. ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో మనం ఓన్లీ విత్ ఇన్ స్పేస్ మూవ్ అయ్యే ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి మాత్రమే ఇక్కడ స్టడీ అనేది ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఏరోనాటిక్స్తో పాటు ఆస్ట్రోనాటిక్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటుందండి. అంటే స్పేస్ క్రాఫ్ట్స్ మనము రాకెట్స్ అవ్వచ్చు, మిసైల్స్ అవ్వచ్చు, వీటి గురించి కూడా అంటే ఒక హ్యూజ్ ఎక్విప్మెంట్ మీద కూడా ఇక్కడ స్టూడెంట్ అనేది ట్రైన్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఎలాగైతే ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్తారో ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ వచ్చేసరికి స్పేస్ క్రాఫ్ట్స్ అనేది డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్ళొచ్చు. దీంట్లో ఎక్కువగా రాడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వైపు కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఏరోస్పేస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఉంటాయండి. అండ్ సిపిఎల్ అనేది కమర్షియల్ పైలట్ డిఫరెంట్ అండి.
చాలామంది కొంత రూరల్ ఏరియాస్ నుండి ఏరోస్పేస్ అంటే కూడా పైలట్ అనుకొని జాయిన్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి మన దగ్గర కూడా ప్రాపర్ గైడెన్స్ లేక. సో సిపిఎల్ అనేది అది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక 1.5 year 2 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చండి. అది కంప్లీట్గా డిఫరెంట్ ప్రోగ్రామ్ అనమాట. అది కేవలం పైలట్కు మాత్రమే. సో దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ వైపు, మ్యానుఫ్యాక్చరింగ్ వైపు, లేదా మనము ఇప్పుడు ఏరోస్పేస్ స్టేషన్స్, రీసెర్చ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకు ఆపర్చునిటీస్ అనేది ఉండవు. అది కంప్లీట్ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. సో మీరు చెప్పినట్టుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈ రెండిటికి తేడా తెలియదు అన్నట్టుగానే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే లిమిటెడ్గా ఉంటుంది. అది యాక్చువల్గా దానికి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఉంటుంది కదా. లిమిటెడ్ స్పేస్ లాగే కనిపిస్తుంది కదా అది. అంటే చాలా మంది కూడా ఇక్కడ ఎలా అనుకుంటారంటే అండి, గతంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు బీటెక్ అయిపోగానే చాలా మందికి తక్కువ ఆపర్చునిటీస్ అనేది వచ్చాయండి. వాళ్ళు మళ్ళీ ఎంఎస్లో మళ్ళీ ఒక స్పెషలైజేషన్ అనేది చేయాల్సి వచ్చేది. అంటే మనం చూసుకుంటే బీటెక్లో మెకానికల్ చేసిన వాళ్ళు, లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఈవెన్ ఏరోనాటికల్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఎంఎస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అందుకు చాలామంది ఒక నారో ఫీల్డ్ కదా, ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయనేసి ఒక అపోహలో ఉన్నారండి. బట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మనకు ఆపర్చునిటీస్ అనేది నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయన్నమాట. అంటే దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ తక్కువ ఉన్నాయి. బయట మనకు ఏరోడ్రమ్ స్టేషన్స్ కూడా ఇప్పుడు మనం తీసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే అండి, మనము ఇటు వైజాగ్ నుండి దగ్గర పెడితే, మనము వైజాగ్ నుండి మొదలు పెడితే విశాఖపట్నంలో, రాజమండ్రిలో, విజయవాడలో, అలాగే తిరుపతి కానివ్వండి, కడప కానివ్వండి, అంటే ఇవన్నీ కూడా ఏరోడ్రమ్ స్టేషన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. అంటే బస్ స్టాండ్ లాగా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కూడా వచ్చేస్తున్నాయండి. సో ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్ వైపు అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ వైపు కానివ్వండి, ఈవెన్ మెయింటెనెన్స్ వైపు, సర్వీస్ సెక్టార్లో కానివ్వండి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అనేది వెళ్ళొచ్చండి. ఈవెన్ మనం ఇస్రో, నాసా ఇలాంటి వాటిల్లో కూడా స్టూడెంట్స్కు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది, హెచ్ఏఎల్లో కానివ్వండి, డిఆర్డిఓలో కానివ్వండి, ఇట్లా ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగానే ఉన్నాయి. అంత ఎందుకంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నారు. సో తన క్రేజ్ వచ్చింది కూడా దీని మీదనే, ఆస్ట్రోనాటిక్స్ మీదనే కదండి. సో దీనికి ఆపర్చునిటీస్ అనేది బాగానే ఉన్నాయండి. ఇది నారో ఫీల్డ్ ఏం కాదు. ఇది కోర్స్ కంప్లీషన్ తర్వాత దీనికి ఇమీడియట్గా ఆపర్చునిటీస్ రావడానికి కూడా మనం ఏం చేసామంటే, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయరే మనం స్పెషలైజేషన్ కూడా యాడ్ ఆన్ చేసాం. అంటే చాలా వరకు బయట కంపెనీస్ ఏంటంటే ఒక ఒక ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ మీద ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్నారు. అందుకు మనం ఏం చేసామంటే, స్టూడెంట్ ఈ 4 years కోర్స్లో 2 years ఏరోస్పేస్ ఇంజనీరింగ్తో పాటు థర్డ్ ఇయర్లో ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చాం. సో ఇది ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇప్పుడు బీటెక్ మన కంప్యూటర్ సైన్స్లో ఈ మధ్యకాలంలో న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ చాలా వచ్చాయండి. అంటే సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని, ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్. సో దీంట్లో కూడా జనరల్ సిఎస్సి వాళ్ళు ఏమైతే చదువుతారో ఆ టాపిక్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంత ఇన్డెప్త్గా ఒక 30 to 40 క్రెడిట్స్ అనేది ఏమవుతుందంటే కోర్స్ డ్యూరేషన్లో ఒక పర్టికులర్ స్పెషలైజేషన్ మీద వీళ్ళు ఎక్స్పర్టైజ్ అవ్వడానికి ట్రైన్ అవుతారనమాట. ఇది 4 years తర్వాత కంపెనీకి హెల్ప్ అవుతుంది. సో స్టూడెంట్కి ఇమీడియట్గా జాబ్ రావడానికి ఆ స్పెషలైజేషన్ మీద అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి. అదే విధంగా మనం ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఏం చేస్తున్నామంటే, స్టూడెంట్కు కొన్ని స్పెషలైజేషన్స్ మీద కూడా ట్రైన్ చేస్తున్నాం. సో మన దగ్గర 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్కు. సో దీంట్లో ముందుగా ఏరోనాటిక్స్ ఒకటి ఉందండి, ఆస్ట్రోనాటిక్స్ ఉంది, డిఫెన్స్ టెక్నాలజీ ఉంది, దీంతో పాటు ఏవియానిక్స్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నాం. సో అంటే స్టూడెంట్ 2 yearsలో దీంట్లో ఫిజిక్స్ మీద కానివ్వండి, మ్యాథమెటిక్స్ మీద కానివ్వండి, దీంట్లో ఈవెన్ పైథాన్ కూడా ఉంటుందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగైన్ దీంట్లో కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉంటుంది. అండ్ థర్మోడైనమిక్స్ మీద, సాలిడ్ మెకానిక్స్ మీద, ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద స్టూడెంట్ ట్రైన్ అవుతారు. ఫస్ట్ 2 years అనేది కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి. థర్డ్ ఇయర్ రాగానే ఒక స్పెషలైజేషన్, ఈ 4 స్పెషలైజేషన్స్లో స్టూడెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి లేదా అప్పుడున్న డిమాండ్ బట్టి వాళ్ళు ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకొని దాని మీద ట్రైన్ అవ్వచ్చు అనమాట. సో దీంట్లో కూడా మనం ఒక స్పెషలైజేషన్ డిఫెన్స్ టెక్నాలజీ తీసుకుంటే, గవర్నమెంట్ సెక్టార్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డిఫెన్స్ వైపు ఎక్కువగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో, వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ అనేది సూటబుల్ ప్రోగ్రామ్ అండి. చాలామంది ప్యాషనేట్గా ఉంటారు, నేను డిఫెన్స్ వైపే వెళ్ళాలనుకుంటున్నాను అనేసి. అలాంటి వాళ్ళ కోసం అనేసి మనం ఆ స్పెషలైజేషన్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఇమీడియట్గా 4 years అయిపోయిన తర్వాత స్టూడెంట్ వాళ్ళు డిగ్రీ అనేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్తో పాటు వాళ్ళు ఏదైతే స్పెషలైజేషన్లో వాళ్ళు ఇక్కడ ట్రైన్ అయ్యారో ఆ స్పెషలైజేషన్ కూడా వస్తుంది. బయట కంపెనీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి ఈజీగా దొరుకుతాయండి. అంతేకాకుండా దీంట్లో మనము 3+1 ప్రోగ్రామ్ అండి మన దగ్గర. అంటే స్టూడెంట్ 3 years ఇక్కడ ఇండియాలో ట్రైన్ అవుతారు. ఎందుకంటే ఐఐటీస్ దగ్గర నుండి మనం ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాల్సిన ల్యాబ్స్ అనేది ఎక్కడా లేవండి.
ఈవెన్ మన జీడీ గోయంకలో కూడా నేను 100% ల్యాబ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయనేసి నేను చెప్పాను. ఈవెన్ ఐఐటీస్లోనే లేవండి. సో ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే అండి, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకోండి, ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కనుక ఒక 5 crores ఖర్చు పెడితే కనుక అద్భుతమైన ల్యాబ్ అనేది రెడీ అయిపోతుందండి. కంప్యూటర్స్ తీసుకొచ్చి పెట్టేసి వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. వేరాజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్స్కు కావాల్సిన ల్యాబ్స్ ఇక్కడ సెటప్ చేయాలంటే 100 crores ఖర్చు పెట్టినా కూడా కష్టం అండి. సో అందుకనేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్టూడెంట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలెడ్జ్తో పాటు స్కిల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ను 3 years ఇక్కడ లేదా 3.5 year వరకు ఇక్కడ ఇండియాలో ట్రైన్ చేసి ఒక 6 months అనేది మనం యూరోపియన్ కంట్రీస్కి అనేది తీసుకెళ్తున్నాం. ఎందుకు పర్టికులర్గా యూరోపియన్ కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీలో కూడా జర్మనీ, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్లో ఈ ఆటోమొబైల్ లేదా ఏరోస్పేస్ రిలేటెడ్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుందండి. మనం అంతెందుకు ఇప్పుడు వెహికల్స్ ఏవి తీసుకున్నా, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎక్కువ తీసుకున్నా కూడా అక్కడ నుండే మనం పార్ట్స్ తీసుకొని ఇక్కడ అసెంబుల్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. పేరుకు మనకి ఇండియాలో బోయింగ్ కానివ్వండి, ఎయిర్ బస్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి, అసెంబ్లింగ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో అందుకు మనం ఇక్కడ స్టూడెంట్కి అనేది నాలెడ్జ్తో పాటు కొంత స్కిల్ గెయిన్ అవ్వటానికి అనేది మనం అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. అక్కడ జర్మనీలో మళ్ళీ స్టూడెంట్ 6 months to 1 year అనేది అక్కడ ట్రైన్ అయ్యే అవకాశం అనేది ఇస్తున్నాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి స్కిల్ కూడా గెయిన్ చేసుకుంటున్నారు, ఇమీడియట్గా ఆపర్చునిటీస్ కూడా స్టూడెంట్కు ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ మనం జీడీ గోయంకా యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏదైతే ప్రోగ్రామ్ లాంచ్ చేశామో ఇది ప్లేస్మెంట్ అష్యూరెన్స్తో లాంచ్ చేసామండి. సో జనరల్గా ఎక్కడైనా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది డిఫరెంట్, మనం ఆపర్చునిటీ అనేది కల్పిస్తామనేది. ఇక్కడ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ తోటి ఇది లాంచ్ చేసాం. దీనికి ఏంటంటే స్టూడెంట్ జనరల్గా 7.5 CGPA ఎవ్రీ సెమిస్టర్లో వాళ్ళు మెయింటైన్ చేయాలి, 80% అటెండెన్స్ ఉంటే చాలండి. ఈ క్రైటీరియా మీట్ అయిన ప్రతి స్టూడెంట్కు మనం ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో మనం 2 months బ్యాక్ ఆపరేషన్ సింధూర్ చూసాము, ఆ తర్వాత అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత వెరీ రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి ఆ యుద్ధం. అక్కడ ప్రతి చోట మనకు మిసైల్స్ కనిపిస్తున్నాయి, రాకెట్ లాంచర్లు కనిపిస్తున్నాయి, రాడార్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకంగా క్యూరియాసిటీ అనేది కూడా జనాల్లో పెరిగింది. కామన్ పబ్లిక్ కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో కవర్ అవుతూ ఉంటాయి కదా. ఆబ్వియస్గా అండి, ఇదంతా కూడా ఇప్పుడు రాడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఒక భాగం అండి, ఒక పార్ట్ అన్నమాట. అందుకే మనము ఇస్రోలో తీసుకున్నా కూడా ఎక్కువ మంది అంటే 4 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏరోస్పేస్ ఇంజనీర్స్ అనేది కమ్యూనికేషన్ సిస్టమ్ మీద కూడా రిక్రూట్ అవుతూ ఉంటారు అనమాట. అండ్ ప్రైవేట్ కూడా మనం అంత ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫోటెక్ కంపెనీ ఉంది, సో వాళ్ళు కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద, డిఫెన్స్కి కావాల్సిన కమ్యూనికేషన్ సిస్టమ్ మీద వాళ్ళు కూడా సర్వీసెస్ అనేది ఇస్తున్నారు. అలాంటి ఇన్ఫోటెక్లో కానివ్వండి, ఈవెన్ టాటా వాళ్ళది కూడా ఉందండి. అలా ప్రతి ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద కూడా సర్వీసెస్ అనేది ఇస్తూనే ఉన్నారు. ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వైపు కూడా వాళ్ళకు ఇండస్ట్రీస్ అనేది ఉన్నాయండి. ఈవెన్ మనకి ఇప్పుడు ఇండియాలో ఇది వరకు అయితే ఎయిర్ బస్, బోయింగ్ సర్వీస్ స్టేషన్స్ కూడా ఇక్కడ లేవండి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక సర్వీస్ అవ్వాలి అంటే మళ్ళీ బయటి కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. బట్ ఈ 10 yearsలో మనకు ఈ సర్వీస్ స్టేషన్స్ కూడా ఇక్కడ వచ్చేసాయండి. సో ఫ్లైట్కి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఇక్కడ ఇండియాలో కంప్లీట్ అవుతుంది. సో ఈ ఏరోస్పేస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎయిర్ బస్ కానివ్వండి, బోయింగ్ లాంటి కంపెనీస్లో కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అనేది కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మనకు యూనివర్సిటీకి ఒక 12 kilometers దూరంలోనే ఎయిర్ బస్ స్టేషన్ కూడా ఉందండి. సో అక్కడ స్టూడెంట్కి అనేది మనము ఫ్రీక్వెంట్గా వాళ్ళకు ప్రాక్టికల్స్కి అనేది తీసుకెళ్లడం జరుగుతుంది. 2nd year 3rd year నుండి కూడా వాళ్ళకు ప్రాక్టికల్స్ పైన అవగాహన కోసం అనేది మనం అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇంటర్న్షిప్స్ కూడా మనము ఈ కంపెనీస్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి, యాక్సెసిబిలిటీ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి తీసుకెళ్తున్నాం. అండ్ దీనికి ఫ్యాకల్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ప్రాబ్లం ఒకటి ల్యాబ్స్తో అయితే, రెండోది ఫ్యాకల్టీ అండి. ఎందుకంటే ఒక PhD అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఎంటెక్లో ఒక స్పెషలైజేషన్ చేసి PhD చేసిన వాళ్ళకు జనరల్గానే రీసెర్చ్ స్టేషన్స్లో వాళ్ళకు 4-5 lakhs శాలరీ పర్ మంత్ ఉంటుందండి మినిమం. సో 4-5 lakhs పర్ మంత్ శాలరీ వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్యాకల్టీగా ఒక 40,000-50,000కు వర్క్ చేయాలంటే చేయరండి. సో ఎవరు కూడా ఫ్యాకల్టీకి అనేది ఇక్కడ అంటే ఒక ఫ్యాకల్టీ లాగా రావడానికి అనేది ఇంట్రెస్ట్ చూపించారు. ఆ ఫ్యాకల్టీ ప్రాబ్లం అనేది కూడా ఇండియాలో ఉంది. అందుకు మన దగ్గర ఈ HOD తీసుకుంటే కనుక డాక్టర్ ఉగుర్ గువెన్ అనేసి, తను కూడా ఫ్రాన్స్ నుండి వచ్చిన అతనండి. అలాగే ఇంకొక 2-3 ఫ్యాకల్టీ ఒక మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్రూషియల్ సబ్జెక్ట్స్ అనేది ఫ్యాకల్టీ అనేది ఫారిన్ ఫ్యాకల్టీని అనేది మనం రిక్రూట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఆ ఫ్యాకల్టీ షార్టేజ్ కూడా జీడీ గోయంకా యూనివర్సిటీలో ఉండదు. అందుకే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనగానే ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్ అయింది జీడీ గోయంకా యూనివర్సిటీలో.
దాంతోపాటు ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది ఇవ్వటం అవ్వచ్చు, మంచి ఫ్యాకల్టీ ఉండటం అవ్వచ్చు. ఇండియా వైడ్గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు జీడీ గోయంకా యూనివర్సిటీ అండి. ఆ క్రేజ్ బిల్డ్ అవ్వడానికి ఇక్కడ నాలెడ్జ్తో పాటు స్కిల్ కోసమని బయటికి తీసుకెళ్తున్నాము. రెండోది మనకు ఇక్కడ ఎయిర్ బస్ స్టేషన్కు నియరెస్ట్లో మన యూనివర్సిటీ లొకేట్ అయ్యింది. అండ్ ఫ్యాకల్టీ షార్టేజ్ అనేది కూడా మనం దాదాపుగా ఇక్కడ రెక్టిఫై చేశాం కాబట్టి ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది. అండ్ స్పెషలైజేషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఫస్ట్ యూనివర్సిటీ ఇండియాలో బీటెక్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ ఆఫర్ చేయడం అండి. సో ఈ క్రెడిబిలిటీ అనేది జీడీ గోయంకా యూనివర్సిటీకి ఉందండి. సో అందుకే ఇది ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు దాదాపుగా 100 ఇంటేక్ అనేది ఉందన్నమాట. ఈ అకాడమిక్ ఇయర్ 100 మెంబర్స్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్తో ఉంటుందండి. సో ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనగానే మనకు కొంచెం నారోగా ఉన్నాయా ఆపర్చునిటీస్ అనేది, భవిష్యత్తులో ఎక్కడ సెటిల్ అవుతారు అనుకుంటే ఒక ఇస్రో కనిపిస్తుంది, లేకపోతే ఒక సార్, ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి. బట్ మనం మర్చిపోయేది ఏంటంటే స్టార్టప్స్, ఇంక్యుబేటర్స్ చాలా చాలా డెవలప్ అయ్యాయి. హైదరాబాద్ బేస్డ్ స్కై రాకెట్ అనేది కూడా ఇప్పుడు ఏ రంగంలో ఉంది, ఎక్కడి దాకా వెళ్ళింది అనుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా వెళ్ళి అది ఎంఓఈలు కుదుర్చుకునే స్టేజ్ దాకా వెళ్ళింది అంటేనే ఇది ఎంత విస్తరిస్తోంది అనేది. మనం అనుకున్నట్టుగా నారోగా అయితే కనిపించట్లేదు, అక్కడ వైడ్ స్ప్రెడ్ అయిపోయింది అది ఇక్కడ. అంటే ఇది వరకు జస్ట్ ఇదొక్కటే అండి. అంటే బీటెక్ తర్వాత ఇమీడియట్గా జాబ్స్ రావు, ఎంఎస్ చేయాలి లేదా పిహెచ్డి వైపు వెళ్ళాలి అనేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఒకవేళ చదివినా కూడా అండి ఏదో నార్మల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నారు, ఒక డిగ్రీ తీసుకొని అక్కడ నుండి బయటకు వస్తున్నారు. కానీ ప్రాపర్ నాలెడ్జ్, స్కిల్ పక్కకు పెట్టండి, అసలు నాలెడ్జే ప్రాపర్ నాలెడ్జ్ అంటే ఒక 30-40% కూడా నాలెడ్జ్ లేకుండా బయటకు వచ్చిన వాళ్ళండి. దానివల్ల ఆపర్చునిటీస్ లేకుండా ఈ కోర్స్కి అనేది కొంత ఆ నేమ్ అనేది ఉన్నదన్నమాట. బట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇప్పుడు కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ అనేది కనపడుతున్నాయి. ఇప్పుడు బాగా జాయిన్ అవుతున్నారు కూడా అండి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సెస్ కంటే కూడా ఏరోస్పేస్ ప్రిఫర్ చేసే వాళ్ళు దానికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పొచ్చు అనమాట. అంటే దాని మీద ఒక ప్యాషనేట్గా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్. అందుకే మీరు ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా మన సౌత్లో కానీ నార్త్లో కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్లో దాదాపుగా సీట్స్ వేకెన్సీ అనే మాట చిన్న ఇన్స్టిట్యూషన్స్లో కూడా కనపడదండి. అది సో ఇప్పుడు ఏ చిన్న ఇన్స్టిట్యూట్లోనూ కూడా కనిపించదు అనుకున్నప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటే జీడీ గోయంకా అన్నట్టుగా ఉంది. మీరు చెప్పినట్టుగా 100 మాత్రమే సీట్లు ఉంటాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఏ గ్రూప్ వాళ్ళు అందులో ఏ స్ట్రీమ్లో చదువుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు అనేది. ఆ తర్వాత కోర్స్ ఫీజు ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా వస్తాయి కదా. పేరెంట్స్కి ఏం చెప్తారు? ఆబ్వియస్గా అండి, ఇప్పుడు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఏంటి, ఈ కోర్స్ నాకు సూటబుల్లా కాదా, లేదంటే నాకు వచ్చిన మార్క్స్కి అనేది నేను ఎలిజిబుల్లా కాదా అనేసి. సో ఇక్కడ మనం దీనికి ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నాం కాబట్టి జనరల్గానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీ లాంటి కోర్సెస్ కూడా స్టూడెంట్కి అనేది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు, రియల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వస్తున్నారా లేదా అన్నట్లు సర్టెన్ ఇంటర్వ్యూ అనేది ఆ కోర్సెస్కి ఉంటుంది. బట్ ఏరోస్పేస్కి వచ్చేసరికి సేమ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. దీంట్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మీద కూడా వాళ్ళకు ఒక టెస్ట్ లాంటిది అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అది ఇంటర్వ్యూలోనే వాళ్ళకు ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా స్టూడెంట్కి, వాళ్ళ మార్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి అనలైజ్ చేసి అప్పుడు మాత్రమే సీట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్కి అయితే దాదాపుగా కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న స్టూడెంట్కు సీట్ అనేది వచ్చినట్లే. బట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు 100 మెంబర్స్ అప్లై చేసుకుంటే కేవలం మనం సీట్స్ ఇచ్చేది 30-35 మెంబర్స్కి మాత్రమే ఇస్తూ ఉంటాం మన యూనివర్సిటీలో. సో ఫిల్టరేషన్ అనేది కూడా అంత జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే రైట్ క్యాండిడేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం మన ఉద్దేశం అనమాట ఇక్కడ. సో దీనికి ముందుగా ఎలిజిబిలిటీ తీసుకుంటే కనుక ఇంటర్మీడియట్లో 80% అబోవ్ ఉన్న స్టూడెంట్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. సో మామూలుగానే మనము వేరే కోర్సెస్కి అయితే కంప్యూటర్ సైన్స్కు 60% ఉన్నా కూడా సరిపోతుంది. బట్ దీనికి వచ్చేసరికి 80% ఉండాలి. ఈ 80% మార్క్స్ కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో మ్యాండేటరీ అనేది ఉండాలండి. ఓవరాల్ ఇంటర్మీడియట్ మార్క్స్ కాదండి, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో డెఫినెట్గా 80% ఇంటర్మీడియట్లో ఉండాలి. అండ్ దీని తర్వాత స్టూడెంట్ వన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో యూనివర్సిటీకి. అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ఉగుర్ గువెన్ తనే ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. సో ఇంటర్వ్యూలో తనకు కాన్ఫిడెన్స్ వస్తే స్టూడెంట్ మీద అప్పుడు మాత్రమే అడ్మిషన్ ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత దెన్ స్టూడెంట్ సీట్ బుకింగ్ అనేది ప్రొసీడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. మిగతా దేంట్లో లాగా ఇది ఇలా ఈ ప్రాసెస్ లేదు, ఆఫర్ లెటర్ ఫర్ అడ్మిషన్ ప్రక్రియ కోసం. అవునండి,
అవునండి, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇట్లాంటి వాటిలో కూడా మన దగ్గర వందల కొద్ది పిల్లలు ఉన్నారండి. ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్లో 540 మెంబర్స్ ఉన్నారు. దాదాపుగా 60% అబోవ్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరు ఈజీగా చదవగలుగుతారు. కోడింగ్ పార్ట్ ఇదంతా కూడా ఇంటర్మీడియట్లో యావరేజ్ స్టూడెంట్ కూడా. బట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది కంప్యూటర్ సైన్స్తో కంపేర్ చేస్తే ఒక 10% టఫ్గా ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్కు మాత్రమే ఇక్కడ వాళ్ళు అనేది ఈ ప్రోగ్రామ్ అనేది సస్టైన్ అవ్వడం జరుగుతుంది. అందుకనేసే మనము చూజీగానే ఫస్టే సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్స్ అనేది ఇక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అండ్ ఇంకొకటి కూడా ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020 ప్రకారము స్టూడెంట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానివ్వండి ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇంకో కోర్స్కి వెళ్ళే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన దగ్గర కూడా స్టూడెంట్ ఎవరైనా అంటే ఏరోస్పేస్ గురించి ఇన్డెప్త్గా స్టడీ చేయకుండా వచ్చి కూడా ఒకవేళ ఫస్ట్ ఇయర్ తర్వాత ఇది నాకు సూటబుల్ ప్రోగ్రామ్ కాదు, లేదు నేను చదవలేను అనుకున్న వాళ్ళని కూడా మనం ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్లో వాళ్ళకు మెకానికల్ వైపు కానివ్వండి కంప్యూటర్ సైన్స్ వైపు కానివ్వండి వెళ్ళే అవకాశం కూడా మనము కల్పిస్తున్నాం అనమాట యూనివర్సిటీలో. అదేవిధంగా మెకానికల్లో చదివే స్టూడెంట్స్ కూడా సెకండ్ ఇయర్లో ప్యాషనేట్గా ఉండి నేను ఏరోస్పేస్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా అంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఏదో ఆటోమొబైల్ వైపు వెళ్దాం అనుకొని మెకానికల్ తీసుకొని ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మెకానికల్కు సిమిలర్ బ్రాంచ్ ఇది, కాకపోతే దీంట్లో కొంత థర్మోడైనమిక్స్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ తర్వాత కూడా కొంతమంది సెకండ్ ఇయర్ నేను ఏరోస్పేస్ వెళ్తా దీనికి ఇంకా ఫ్యూచర్ బాగుంది కదా అనుకున్న వాళ్ళని కూడా మనము సెకండ్ ఇయర్కి అనేది మళ్ళీ ఏరోస్పేస్ రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాకుండా బయట యూనివర్సిటీల నుంచి కాదు, కేవలం జీడీ గోయంకాల చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ అనేది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటేక్ తక్కువ కదండి. బీయింగ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనేది ఇంటేక్ మనం ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేసుకొని చేసుకోవచ్చు అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ రిసోర్సెస్ను బేస్ చేసుకొని కేవలం 100 మాత్రమే ఇక్కడ ఇంటేక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ తీసుకుంటే బిఫోర్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి మేము ఎక్కువగా జనాలకు అనేది రీచ్ అవుట్ చేయడానికి ఎన్ని యాక్టివిటీస్ చేసినా కూడా చాలా మందికి అది తెలియలేదండి. బట్ మన దగ్గర ఉన్న స్టూడెంట్సే ఎక్కువ మంది ఫస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్కు డైవర్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి తెలిసి దాని ఆపర్చునిటీస్ తెలుసుకొని ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ సీట్స్ అనేది 100 సీట్స్ అనేది ఒక కేక్ వాక్ లాగానే కంప్లీట్ అవుతున్నాయండి. సో అక్కడ అవగాహన ఒకటి పెరిగింది. ఆ తర్వాత రెగ్యులర్గా కామన్ పబ్లిక్ కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ డిమాండ్ అనేది కూడా ఆబ్వియస్గా పెరుగుతోంది. సో ఇక్కడ డిమాండ్ ఉంది, నేను కోర్స్ కంప్లీట్ అయింది, నా సర్టిఫికేట్ తీసుకొని బయటికి వచ్చాను, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎవరెవరు నాకు ఆపర్చునిటీస్ ఇస్తారు అనుకుంటే డెఫినెట్గా అంటే ఇక్కడ మనకు అగైన్ చాలా మంది కన్ఫ్యూజన్ ఇదే, గవర్నమెంట్ సెక్టారా ప్రైవేట్ సెక్టారా. అంటే ఇప్పుడు ఏరోస్పేస్ చదివితే గవర్నమెంట్ సెక్టారే ఉంటాయి అనేసి కూడా చాలా మంది ఇప్పటికీ ఆ భ్రమలో ఉన్నారు. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు గవర్నమెంట్ సెక్టార్ కంటే కూడా ప్రైవేట్ సెక్టార్లోనే ఆపర్చునిటీస్ ఎక్కువ అండి. గవర్నమెంట్ సెక్టార్లో మనకు ఉండేది డిఫెన్స్ వైపు కానివ్వండి, లేదా డిఆర్డీలో కానివ్వండి, ఇస్రోలో కానివ్వండి, ఇటువైపు కొద్దిపాటి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో ఒకసారి రిక్రూట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటైర్ అయినంత వరకు ఆ పొజిషన్ అనేది మళ్ళీ వాళ్ళు ఫిల్ చేయడానికి అనేది టైం తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ రీసెర్చ్ స్టేషన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఎక్కువగా ప్రైవేట్ కంపెనీసే ఎక్కువగా ఉన్నాయి. మన ఇండియాలో తీసుకున్న ఈవెన్ అబ్రాడ్లో కూడా యుఎస్ లాంటి కంట్రీలో కూడా ప్రైవేట్ సెక్టార్లోనే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ అనేది ఎక్కువగా ఉన్నాయండి. సో ప్రైవేట్ సెక్టార్లో స్టూడెంట్కు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే కనుక నేను ఇదివరకు చెప్పినట్లు ఎయిర్ బస్లో కానివ్వండి, బోయింగ్లో కానివ్వండి, అటువైపు డిజైన్ వైపు స్టూడెంట్స్ అనేది ఏరోస్పేస్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఇన్నోవేటివ్గా ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ వైపు అనేది ఎక్కువగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారండి. స్టూడెంట్స్ను థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు ఆ స్టూడెంట్స్నే మళ్ళీ అక్కడ వాళ్ళు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చేసి కూడా పోటీపడి మరీ రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. మినిమం యావరేజ్ ప్యాకేజ్ మన దగ్గర జీడీ గోయంకా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే 9.13 lakh యావరేజ్ ఉంటాయండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది 10 above ఉందండి. ఓకే. సో ఇక్కడ ప్యాకేజ్ కూడా కంపేర్ చేస్తే కంప్యూటర్ సైన్స్ కంటే కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్కు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనము లాస్ట్ 2 years బిఫోర్ ఈ 3+1 ప్రోగ్రామ్ అనేది మనము లాంచ్ చేసామండి. సో ఈ 3+1 ప్రోగ్రాంలో స్టూడెంట్ ఫైనల్ ఇయర్ బయటికి వెళ్తారు కాబట్టి అక్కడ మళ్ళీ 1 year వాళ్ళు అక్కడ కొన్ని క్రెడిట్స్ కవర్ చేస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ డిగ్రీ అనేది కూడా స్టూడెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఇంకా ప్యాకేజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి దీనివల్ల. సో ఇప్పుడు మనం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కమర్షియల్ పైలట్స్కి సంబంధించి సెపరేట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా, ఈ రెండింటిని కూడా క్లబ్ చేసి ఒక కోర్సు ఉంది కదా జీడీ గోయంకాలో.
అవునండి. ఇప్పుడు మనము ఎలాగైతే 3 ఇయర్స్ ఇండియా, 1 ఇయర్ అబ్రాడ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పంపిస్తున్నామో, సేమ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విత్ సిపిఎల్ అనే ప్రోగ్రామ్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ అనేది మనం లాంచ్ చేశామండి. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ వచ్చేసరికి 3 ఇయర్స్ జనరల్‌గా ఏరోస్పేస్ ఇంజినీర్ స్టూడెంట్ ఏవైతే సబ్జెక్ట్స్, ఏవైతే ఎగ్జామ్స్ అనేది రాస్తారో సేమ్ ఉంటుందండి. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ యూరోపియన్ కంట్రీస్‌కు జనరల్‌గా వెళ్ళాలండి వీళ్ళు. అలా కాకుండా మనం సిపిఎల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నామంటే అండి, ఫ్లోరిడాలో ఒక ఏవియేషన్ అకాడమీ తోటి మనం కొలాబరేట్ అయ్యాం యూఎస్లో. సో అక్కడికి స్టూడెంట్ అనేది ఫ్లయింగ్కు తీసుకెళ్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే సిపిఎల్లో ఫస్ట్ క్లాస్ 2 మెడికల్ టెస్ట్లు కానివ్వండి ఇక్కడ ఇండియాలో కంప్లీట్ చేస్తామండి ఈ 3 ఇయర్స్ డ్యూరేషన్లోనే, అంటే స్టూడెంట్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు. దాంతోపాటు గ్రౌండ్ క్లాసెస్ అనేది కూడా ఇక్కడే మనం కంప్లీట్ చేస్తామండి యూనివర్సిటీ దగ్గరే. సో ఇక్కడ క్లాస్ 2 మెడికల్ టెస్ట్లు అయిపోతున్నాయి, గ్రౌండ్ క్లాసెస్ అనేది కంప్లీట్ అయిపోతున్నాయి, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కూడా స్టూడెంట్ ఇక్కడే అపియర్ అయ్యి క్వాలిఫై అవుతారు. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఏదైతే 200 అవర్స్ ఫ్లయింగ్ ఉంటుందో ఆ ఫ్లయింగ్ అనేది మనం యుఎస్ తీసుకెళ్తున్నాం. ఎందుకు పర్టికులర్గా ఇండియాలో కూడా చాలానే ఇప్పుడు ఏవియేషన్ అకాడమీస్ ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళతో కాకుండా మనం ఎందుకు అబ్రాడ్ తీసుకెళ్తున్నాం అంటే ఇక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది కూడా చాలా వరకు అవుట్డేటెడ్ అండి. ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీదనే స్టూడెంట్ను ట్రైన్ చేస్తారు. బట్ యుఎస్కి వెళ్తే కనుక లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద మనం ఏదైతే ఏవియేషన్ అకాడమీతో కొలాబరేట్ అయ్యామో ఫ్లోరిడాలో, లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఇక్కడ స్టూడెంట్ అనేది ఫ్లయింగ్ చేస్తారండి. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే రేపు స్టూడెంట్ 200 అవర్స్ ఫ్లయింగ్ అయిన తర్వాత టైప్ రైటింగ్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మీద వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు లైసెన్స్ పరంగా కానివ్వండి, రేపు టైప్ రైటింగ్లో కానివ్వండి ఇబ్బందులు అనేది ఉండవన్నమాట. అందుకు మనం పర్టికులర్గా యుఎస్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడికి మాత్రమే స్టూడెంట్ అనేది తీసుకెళ్తున్నాం అనమాట. బడ్జెట్ పరంగా తీసుకున్నా కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి ఇక్కడ మనం సిపిఎల్ చేయాలంటే కనుక సిపిఎల్కు దాదాపుగా 55-60 lakhs ఇండియాలో ఖర్చు అవుతుందండి. సో అదే ఇంచుమించు ఇంకొక 10 lakhs ఎక్స్ట్రా అవుతుందండి యుఎస్ వెళ్తే. ఒక 70 lakhs బడ్జెట్లో అక్కడ వీళ్ళు ఫ్లయింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ వచ్చే డిగ్రీ కానివ్వండి, ఆ రికగ్నిషన్ కానివ్వండి, పైలట్కి అనేది డెఫినెట్గా ఒక 10% అడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఫెచ్ చేస్తుంది ఇక్కడ మనము ఫ్లయింగ్ కంప్లీట్ చేసుకునే దానికనే. నాట్ ఓన్లీ డిగ్రీ, అక్కడ వాళ్ళకి లైసెన్స్ కూడా వస్తుంది, లైసెన్స్ కూడా వస్తుందండి. ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా వాళ్ళు అక్కడ గెయిన్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము ఏరోస్పేస్ ఇంజనీరే కాదు, ఆ తర్వాత నేను పైలట్ కావాలనుకున్నాను అనుకుంటే అటు కూడా వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఇంటర్ అయిపోగానే సిపిఎల్కి వెళ్తూ ఉంటారండి. సో సిపిఎల్లో ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు మొత్తం కూడా లైసెన్స్ అంతా వచ్చిన తర్వాత కూడా 10 అవర్స్ ఫ్లయింగ్ చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో అన్ఫిట్ అన్నారు అనుకోండి, మెడికల్లో కావచ్చు ఇంకొక రీజన్ వల్ల కానివ్వండి అన్ఫిట్ అయ్యారనుకోండి, వాళ్ళ దగ్గర బేసిక్ డిగ్రీ ఉండదండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ మీదనే చేశారు కాబట్టి మళ్ళీ ఆపర్చునిటీస్ పరంగా కెరీర్ అనేది క్వశ్చన్ మార్క్లో పడుతుంది. సో ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ సిపిఎల్ కాబట్టి మన దగ్గర స్టూడెంట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు పైలట్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా అన్ఫిట్ అయినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఏరోడ్రమ్ స్టేషన్స్లో వాళ్ళు ఏదో ఒక జాబ్ మీద సెటిల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ కూడా ఉంటుంది కాబట్టి. సో చాలామందికి ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వచ్చిందండి. సో కొంత దీనికి ఒక డిగ్రీ కోర్స్ చేసిన తర్వాతనే పైలట్ వెళ్దామనేసి ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇంకా జనరల్ డిగ్రీ కంటే కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్తో పాటు సిపిఎల్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనేది అవుతుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ ఏరోస్పేస్ వాళ్ళకండి, ఇది ఈవెన్ మనము ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అనే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసామన్నమాట కొత్తగా జీడీఓ ఇంకా యూనివర్సిటీలో. సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అనేది ఐకాట్ మానేశారు. ఐకాట్ అనేది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. సో మనకు కార్స్ అనేది ఎక్కువగా ప్రీమియం బ్రాండ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయ్యి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబుల్ అవుతూ ఉంటాయి. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ అనేది ఐకాట్ మానేసర్లో జరుగుతుంది. అది కూడా మనకు యూనివర్సిటీకి మానేసర్ అనే లొకేషన్ 32 kilometers దూరంలో ఉంటుందండి. సో వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి ఈ ఈవీ టెక్నాలజీ అనే ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేశాము. సో ఈ స్టూడెంట్స్ కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక సిపిఎల్కి అనేది ఒక 1 year బయటికి అనేది వెళ్ళొచ్చండి. ఆ అవకాశం అనేది కూడా ఈవీ టెక్నాలజీ వాళ్ళకు కూడా మనం కల్పిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు 2 కోర్సుల్లో చేరిన వాళ్ళు కూడా ఫైనల్ గా సిపిఎల్ లో జాయిన్ అయిపోవచ్చు వాళ్ళు కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్రోగ్రామ్ లో. అవునండి, రీసెంట్ గా ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూయల్ నేను ఫ్యూచర్ లో ఈవెన్ సేమ్ కార్స్ లో ఎలాగైతే ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో సేమ్ దాన్ని కూడా నేను ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్స్ వైపు కూడా తీసుకురాబోతున్నాను అనేసి. సో దాని మీద ఆల్రెడీ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయ్యిందండి. సో అటువైపు కూడా ఇప్పుడు కొంత ఈ ఈవీ టెక్నాలజీ అనేది బిల్డ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో అందుకు మనం ఈవీ టెక్నాలజీ
టెక్నాలజీ అనేది కూడా సిమిలర్ సబ్జెక్ట్స్తో ఏరోస్పేస్కు ఈవీ టెక్నాలజీ ప్రోగ్రామ్కి అనేది ఇంచుమించు 90% కరికులం అనేది సిమిలర్ కరికులంతోనే మనం డిజైన్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంటే 4 years కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ లేటెస్ట్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అయ్యి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళు క్రాక్ చేసే విధంగా ఉండటానికి, అంటే మంచి ప్యాకేజెస్తో క్రాక్ చేయడానికి. నార్మల్ ఆపర్చునిటీ ఎలాగైనా దొరుకుతుందండి, మంచి కంపెనీస్లో బెస్ట్ ప్యాకేజెస్తో వాళ్ళు ప్లేస్ అవ్వడానికి అనేసి లేటెస్ట్ టెక్నాలజీ మీదనే ఇక్కడ మనం ట్రైన్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక బ్రైట్ ఫ్యూచర్, ఇండిపెండెంట్గా, అంటే మళ్ళీ డిపెండెంట్ కాదు, సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనేటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ కాకుండా. రైట్, ఎగ్జాక్ట్లీ అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి. సో డిమాండింగ్ కోర్సెస్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ కాదు, ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మేబీ 4 years 5 years తర్వాత అదే కోర్సుకి అంతే డిమాండ్ ఉంటుందా, అది చూసుకొని మాత్రమే జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాము. అందువల్లే కోర్సులను కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి ఒక డెసిషన్ ఇదే. నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడు మనం ఆలోచిస్తున్నటువంటి కోర్స్కి ఇదే స్థాయిలో అక్కడ డిమాండ్ ఉంటుందా, డిమాండ్ మారిపోతుందా? సో భవిష్యత్తులో డిమాండింగ్గా ఉండేటువంటి కోర్సులు ఏమున్నాయి, ఏ కోర్స్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి, దాని మీదనే ఫోకస్ పెడుతున్నాము. అందులో ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా వివరాలు కావాలనుకుంటే జీడీ గోయంకా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో చూడొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ కింద డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.